అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఫస్ట్ టైమే ఒక్కసారే, ఆ తర్వాత 1700కు పైగా మన దాంట్లో వీడియోలు ఉంటాయి. మీకు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, మీకు అధికారం లేదు అని సుప్రీంకోర్టుకి తెలియజేసింది కేంద్రం. ఏంటి అంటే, పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదించి చట్టాలు చేస్తే దాని మీద స్టే ఇచ్చే అధికారం అనేటువంటిది సుప్రీంకోర్టుకి లేదు అని ముందు మీకు తెలుసు. దీనిపై సుప్రీంకోర్టు ఏదో స్టే ఇవ్వడము, 6 రోజుల్లో ఆమోదించాలి, 3 నెలల్లో గవర్నర్ ఆమోదించాలి, ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ చెప్పింది. ఆ అధికారాలు సుప్రీంకోర్టుకు లేవని కేంద్రం పూర్తి వివరణ ఇచ్చింది. ఏంటి అంటే, గత విచారణలో కొన్ని సెక్షన్లని చేర్చడం జరిగింది. ఒక బోర్డులో కొన్ని సవరణలు చేశారు. బోర్డు ఏం తీసేయలేదు, బోర్డుని పూర్తిగా పనికిరాదు అని చెప్పలేక కొన్ని సవరణలు చేశారు. ఎందుకంటే దానివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి సవరణలు చేశారు. దీని మీద ఇమీడియట్గా ఎవరో కోర్టుకి వెళ్తే కోర్టు స్టే ఇచ్చేసింది. పార్లమెంట్లో వన్స్ చర్చ జరిగి, రాజ్యాంగబద్ధంగా చర్చ జరిగి, పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదించినటువంటి బిల్లుని సుప్రీంకోర్టు ముట్టుకోవడానికి లేదు. దాన్నే సవరణ అంటారు. అలాగే మనం రాజ్యాంగాన్ని కూడా 108 సార్లు సవరణలు చేసుకున్నాం. సుప్రీంకోర్టుకి ఏం చెప్పారంటే, చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అన్నది వెరిఫై చేయాలి తప్ప మీరు స్టే మధ్యంత ఉత్తర్వులు కానీ మరి ఇంకేమీ చేసే అధికారం మీకు లేదు అని ఎఫిడవిట్ ఇవ్వడం జరిగింది కేంద్ర మన సుప్రీంకోర్టుకి. విస్తృతంగా చర్చ జరిపేది దీని మీద. హయ్యెస్ట్ జడ్జి అనమాట. అంటే కంటిన్యూగా డే అండ్ నైట్ విస్తృతంగా లోక్సభలోని రాజ్యసభలో చర్చలు అనేటువంటిది జరిగింది. ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాతే దాంట్లో మార్పులు చేశారు. అన్ని సెక్షన్లు కాదు, కొన్ని సెక్షన్లు మార్పులు చేశారు. మనం కూడా సిఆర్పిసి తర్వాత ఐపీసీ ఇవన్నీ మార్పు చేసుకున్నాం కదా. ఎవిడెన్స్ యాక్ట్ అన్నీ కూడా మనం ఏం చేసాం, సవరణలు చేసుకున్నామే ఇప్పుడు అమలు చేసుకున్నాం. బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ అవే కదా. ఇలా చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎవరో గొడవ చేయలే. కానీ ఒక చట్టాన్ని సరైన రీతిలో సవరణ చేస్తే మాత్రం ఈ ప్రతిపక్షాలు అవి ఇవి గోల చేసాయి. ఇంతకీ ఏంటి, 93, 95, 96% మందికి ఎగ్నిస్ట్గా ఉన్నటువంటిది ఒక 3-4% మందికి వాళ్ళ కమ్యూనిటీలో, ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎవరైతే పేద ముస్లిమ్స్ ఉన్నారో 95, 96% వాళ్ళకి ఈ భూముల వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు. 9 లక్షల ఎకరాలకి 150 కోట్లు 140 కోట్లే సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆ చట్టాలని అమలు చేసుకొని కాజేసేస్తున్నారో అది వాళ్ళదే కాదు. హిందువుల్లో కూడా ఇప్పుడు తిరుపతి దేవస్థానం తలకు డబ్బులు ఏమవుతున్నాయి, ఇవన్నీ కూడా ఫ్రాడే, అంత ఫ్రాడే కాదని అనట్లేదు. అక్కడ వాళ్ళు తినేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు తినేస్తున్నారు. అంతకంటే ఏం లేదు. మేము ఒకళ్ళని ఉద్దేశించి అన్నది కాదు. ఇక్కడ వీళ్ళు తినకుండా ప్రజలకి ఏదో ఖర్చు పెట్టేసి హిందూ ధర్మానికి ఏమీ ఖర్చు పెట్టట్లేదు. ఎలా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తిరుపతి దేవస్థానం ఉంది, శ్రీశైలము, అన్నవరం, తర్వాత ఏంటంటే సింహాచలం లాంటివి కోట్ల ఆదాయం వస్తుంది. తిరుపతి ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వస్తుంది. ఏం చేస్తున్నారు, ఏమన్నా ఖచ్చితంగా తింటున్నారు రాజకీయ నాయకులు. దాంట్లో ఏమీ లేదు. ఎంప్లాయీస్కి వేల లక్షల జీతాలు ఎందుకు ఇస్తున్నారు అంటే ఇవన్నీ కూడా ఫ్రాడే కాదని అట్లా అన్నీ. దాంట్లో ఎంతో కొంత చట్ట సవరణలు చేయకపోతే ఇంకా ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉందన్నతోనే ఈ చట్ట సవరణలు అనేవి చేసుకుంటూ వస్తున్నారు. జై హింద్, భారత మాతాకి జై.